3 సెకండ్ల వీడియో కోసం 10 కోట్ల కాపీరైట్ వేయడం, అది 10 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక సినిమా విషయంలో. ఇప్పుడున్న జనరేషన్లో కొత్త సినిమాల వీడియోలే కాదు, సినిమాలే బయటికి వస్తున్నాయి. సుమారు 10 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమాకి ఇంత డిమాండా? ఇది కొంత ఆలోచించాల్సిన విషయం. సరే, అసలు విషయానికి వస్తే, హీరోయిన్ నయనతార తన పెళ్లి, సినిమా కెరీర్ మరియు జీవితానికి సంబంధించి బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే ఒక బయోపిక్ తరహాలో డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు. దానిని నెట్ఫ్లిక్స్లో ఈ నెల 18 విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీకి సంబంధించి ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి నయనతార, ధనుష్ మధ్య వివాదం మొదలైంది. అసలు ఈ వివాదానికి కారణం నానుమ్ రౌడీదాన్ సినిమా. ఈ సినిమా తమిళంలో 2015లో విడుదలైంది. ఈ సినిమా నిర్మాత ధనుష్ తెలుగులో నేను రౌడీని అనే పేరుతో డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయి బాగానే ఆడింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి దర్శకుడు నయనతార భర్త విఘ్నేష్ శివన్. అయితే ఈ సినిమా ఈ వివాదానికి ముఖ్య కారణం. ఎలా అంటే, ఈ సినిమా సమయంలోనే నయనతార, ఈ సినిమా దర్శకుడు విఘ్నేష్ శివన్ కి మధ్య ప్రేమ మొదలైంది. వారి ప్రేమకి ఈ సినిమానే కారణం. కాబట్టి ఈ సినిమా సమయంలో వారి మధ్య జరిగిన ముఖ్యమైన విశేషాలు ఈ డాక్యుమెంటరీలో చూపించాలనుకున్నారు. వారి ప్రేమ ఎలా పుట్టింది, పెళ్లి వరకు ఎలా దారి తీసింది అనే అంశాలని ఈ డాక్యుమెంటరీలో చూపించాలనుకున్నారు. అందుకోసం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ధనుష్ అనుమతి కోసం నయనతార ఎదురు చూసింది. ఈ సినిమాలోని పాటలు తనకు చాలా ప్రత్యేకమైనవని, వాటిని వాడుకోవడానికి ధనుష్ ని పర్మిషన్ అడిగింది. అయితే ధనుష్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే నానుమ్ రౌడీదాన్ సినిమాలోని 3 సెకండ్ల క్లిప్ ను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. నిర్మాతనైన తన పర్మిషన్ లేకుండా తన సినిమా క్లిప్ ని తన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో వాడుకోవడంపై సీరియస్ గా అభ్యంతరం వ్యక్తం చేసిన ధనుష్ నయనతారకు 10 కోట్ల రూపాయల నష్టపరిహారానికి కాపీరైట్ కేసు వేసి లీగల్ నోటీసులు పంపించారు. ధనుష్ పంపిన లీగల్ నోటీసులపై నయనతార ఘాటుగా స్పందించారు. ధనుష్ పై హాట్ కామెంట్స్ చేసింది. బహిరంగంగా విమర్శిస్తూ నయనతార 3 పేజీల లేఖను విడుదల చేసింది. నయనతార ఏమి విమర్శ చేసిందో ఆమె మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. ఒక ప్రముఖ వ్యక్తి కొడుకుగా, ఒక ప్రముఖ దర్శకుడు సోదరుడిగా అంటూ ధనుష్ తండ్రి గురించి, అన్న గురించి చెప్తూ, వారి సపోర్టుతో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ లేఖ స్టార్ట్ చేసిన నయనతార, నీలా నేను బ్యాక్గ్రౌండ్తో రాలేదు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో పోరాడి నిలబడగలిగాను. ఇండస్ట్రీలతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుందని, తన వృత్తికి, ముఖ్యంగా తనను ఆరాధించే అభిమానులకు ఎప్పుడు రుణపడి ఉంటాను. తన జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన డాక్యుమెంటరీ కోసం తాను మాత్రమే కాకుండా సినీ ప్రియులు కూడా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ డాక్యుమెంటరీని పూర్తి చేస్తామని, ఇప్పుడు విడుదలకు సమయం దగ్గర పడుతున్న టైంలో ఈ నోటీసులు పంపించడం కరెక్ట్ కాదన్నారు. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే పంపించిన ఈ లోగో నోటీసు తనను షాక్ గురి చేసిందని, 3 సెకండ్ల క్లిప్స్ వాడుకున్నందుకు దాదాపు 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం విచారకరమని, ఇక్కడే ధనుష్ క్యారెక్టర్ ఏంటనే తెలిసిపోతుందని విమర్శించింది. ధనుష్ నోటీసులకు తాము కూడా న్యాయబద్ధంగానే జవాబిస్తామన్నది. నానుమ్ రౌడీదాన్ అనే సినిమా విడుదలై దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా ఓ మనిషి ఇలా దారుణంగా ఎలా ప్రవర్తిస్తాడని నేను ప్రశ్నిస్తుంది. ప్రజలు ఇలాంటి ప్రవర్తనను ఇష్టపడారని నమ్ముతున్నాను. ఈ సినిమాలోని ఫోటోలు, వీడియోలు, పాటలు ఉపయోగించుకోవడానికి సంబంధించినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గురించి దాదాపు 2 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నామని, అయినా ధనుష్ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇంతకాలం ఆగి ఆమోదం ఇవ్వకపోవడం బాధాకరమన్నది. నీకు గతం నుంచి నాపై పగ ఉందని తెలుసు, కానీ ఈ స్థాయిలో నీ నీచ బుద్ధిని బయట పెడతామని అనుకోలేదు. ఈ డాక్యుమెంటరీ వెనుక చాలా మంది సాయం ఉంది, కష్టం ఉంది. బిజినెస్ లెక్కలు వేసుకుని నాపై ఉన్న కక్షతో ఈ కేసు వేశావు. నానుమ్ రౌడీదాన్ సినిమాకు సంబంధించి అన్ని క్లిప్స్ ని తొలగించాం. షూటింగ్ మధ్యలో ఎక్కడో మొబైల్స్ లో తీసిన 3 సెకండ్ల క్లిప్ మాత్రమే ఉపయోగించాం. కేవలం 3 సెకండ్ల క్లిప్ కోసం 10 కోట్ల కాపీరైట్ కేసు వేశావు. నువ్వు ఎంతగా దిగజారిపోయావో ఇది చూస్తేనే అర్థమవుతుంది. నీ అసలు క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఈ ప్రపంచం చాలా పెద్దది, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన వ్యక్తుల పట్ల ఓర్వలేనితనం చూపించరాదు. జరిగిన వాస్తవాన్ని మార్చేసి నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొత్త కథలు ఎలా అల్లుతావో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు ముందు ఒకలా ఉంటావు, వెనుక మరోలా ఉంటావు. అభిమానులకు మంచివాళ్లా కనిపిస్తావు, కానీ నీ లోపల నీచ గుణం అలాగే ఉంది అంటూ నయనతార తీవ్రమైన ఆరోపణలు చేసింది. తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయపడకుండా దాన్ని కూడా సంతోషంగా తీసుకోండి అంటూ లేఖలో ప్రస్తావించిన నయనతార, ఇతరుల నవ్వుల్లో మన సంతోషాన్ని వెతుకోవడం కూడా ఉంటుంది. ఇతరుల స్టోరీల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ మా కథను డాక్యుమెంటరీగా రూపొందించాం. మీరు కూడా దీన్ని చూడండి. అలా అయినా మీ మనసు మారొచ్చు. ప్రేమను పంచండి. మాటల్లోనే కాకుండా చేతల్లోనూ మీరు దీన్ని చూపించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని నయనతార రాసుకొచ్చింది. నయనతార లేఖకు ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ మద్దతు పలికాడు. తన భార్యకు మద్దతుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశాడు. ఓ సినిమా ఈవెంట్లో ధనుష్ ప్రేమ గురించి, సానుకూలత గురించి మాట్లాడుతున్న ఒక పాత క్లిప్ ని పోస్ట్ చేశాడు. దీనిపై ఇంతవరకు ధనుష్ స్పందించలేదు. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూద్దాం.
నయనతార ఆ సినిమా హీరోయిన్ కాబట్టి ఆమె అడిగిన విజువల్స్ కి ధనుష్ పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే ఆమె జీవితంలో ఆ సినిమా ప్రధానమైనది కాబట్టి. మరియు 9 సంవత్సరాల క్రితం తీసిన ఆ సినిమా విజువల్స్ ఇవ్వడం వల్ల నిర్మాతగా తనకు వచ్చిన పెద్ద నష్టం ఏమీ లేదు. నయనతార అడిగిన విజువల్స్ ధనుష్ ఇచ్చి ఉంటే హుందాగా ఉండేది. కానీ ధనుష్ పర్మిషన్ ఇవ్వకపోగా వాడిన విజువల్స్ కొరకు 10 కోట్ల భారీ మొత్తాన్ని నష్టపరిహారం పేరున కాపీరైట్ నోటీసులు పంపడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఈ సంవత్సరంలోనే ధనుష్ పై తమిళనాడులో నిర్మాతల మండలి అడ్వాన్సులు తీసుకుని షూటింగ్స్ కంప్లీట్ చేయట్లేదనే ఆరోపణలతో ధనుష్ తన షూటింగ్లు చేయరాదని తీర్మానం చేసింది. నడిగర్ సంఘం ఎంటర్ అవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఏదేమైనా ఈ మధ్య ధనుష్ కొన్ని వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.